యా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రగతి గారు స్క్రీన్ షేర్ చేయండి. చేశారా? ప్రగతి ఎలా చేశాను మీకు ఎందుకు షేర్ అవ్వట్లేదు? మళ్ళీ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. కనిపిస్తుంది? ఓకే. సో చూడండి, ఈరోజు కాన్సెప్ట్ జిఎస్టి. సో ఈసీసీలో చేసిన S4 హనాలో చేసిన 99% ఒకేలా ఉంటుంది. సేమ్ కాన్ఫిగరేషన్స్ మీరు S4 హనాలో కూడా చేయొచ్చు. సేమ్ కాన్ఫిగరేషన్స్ S4 హనాలో చేసినా కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. సో అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి, బట్ లిటిల్ బిట్ చేంజెస్, అవేమి పెద్ద కౌంటబుల్ కాదు. బట్ ఎనీవే, జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అంటాం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మన ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్స్ ఉన్నాయి. ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ది టాక్సేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది పర్సన్స్ ఇన్కమ్, టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. డైరెక్ట్ ట్యాక్స్ imposed on the persons. డైరెక్ట్ ట్యాక్స్ is imposed on the person's income, person's gross income అంటారు. సో డైరెక్ట్ ట్యాక్స్ imposed on the person's gross income దీన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటారు. సో ఈ రోజు మనం డిస్కస్ చేసేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అర్థం. సో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టి. జిఎస్టి అనేది అప్లికబుల్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. మీరు ఏదైనా మీ కంపెనీ వాళ్ళు గూడ్స్ తయారు చేస్తున్నారు, వాటిపైన అప్లికబుల్ అవుతుంది. సర్వీసెస్ చేయమన్నా చేస్తున్నారు, సర్వీసెస్ పైన కూడా అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ పైన అలాగే సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? జిఎస్టి. ఇండైరెక్ట్ ట్యాక్స్ జిఎస్టి. ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దిస్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. గూడ్స్ పైన సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. గూడ్స్ పైన సర్వీసెస్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టి అంటే ఏంటి? జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అని అర్థం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ పైన సర్వీసెస్ పైన జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇంతకుముందు జిఎస్టి రాకముందు ఏముండేవి? యాక్చువల్గా జిఎస్టి అనేది నరేంద్ర మోడీ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇంతకుముందు జిఎస్టి లేదు. ఒకప్పుడు జిఎస్టి అనేది కాన్సెప్ట్ లేదు మన ఇండియాలో. ఇంతకుముందు జిఎస్టి ఉందా? లేదు. ఒకప్పుడు జిఎస్టి అనేది లేదు. తర్వాత నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేశారంటే, బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేశారు. జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకుముందు ఏముండేవి? వ్యాట్ ఉండేది. వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇట్లా రకరకాలుగా ఉండేవి. ఇప్పుడు కూడా ఉన్నాయా లేవా? కొన్నిటిపైన ఉన్నాయి. కొన్నిటిపైన ఉన్నాయి. కొన్నిటిపైన ఉన్నాయి. వెరీ గుడ్. వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్ ఇట్లాంటి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ జిఎస్టిలోకి ఎక్కువ ప్రొడక్ట్స్ అనేవి జిఎస్టి అండర్లోకి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ ఉంది. పెట్రోల్ జిఎస్టి కిందకి రాదు. పెట్రోల్ అనేది జిఎస్టి కిందకి రాదు. ఆల్కహాల్ కన్జంప్షన్స్ జిఎస్టి కిందకి రావు. అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ జిఎస్టి కిందకి రావు. ఇట్లా జిఎస్టి క్రిందకి రాని ప్రోడక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. వ్యాట్, లగ్జరీ ట్యాక్స్, ఐఎమ్ సారీ, సెంట్రల్ సేల్ ట్యాక్స్,
సర్వీస్ ట్యాక్స్ ఇట్లాంటివి అన్నమాట. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. సో ఎనీవే, సో మేజర్గా మాత్రం జిఎస్టీ అనేది మార్కెట్లో ఉన్నాయి. జిఎస్టీ అనేది మార్కెట్లో మేజర్ ప్రొడక్ట్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సో జిఎస్టీ ట్యాక్స్, జిఎస్టీ ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన. గూడ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సర్వీసెస్ అంటే హాస్పిటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, సర్వీసెస్ అంటే ఏంటి? తాజ్ కృష్ణ హోటల్ ఉంది, 5 స్టార్ హోటల్ ఉంది. మీరు ఏదైనా లోకల్గా స్ట్రీట్ ఫుడ్ ఏదన్నా పర్చేజ్ చేశారు, దానిపైన ట్యాక్స్ ఉంటుందా? ఉండదు. స్టార్ హోటల్లో లంచ్కి వెళ్ళారు, 1000 రూపీస్ లంచ్, దానిపైన 20% జిఎస్టీ పే చేయాలి. సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్, సర్వీస్ ఓరియంటెడ్ వాటిపైన కూడా ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. జి అంటే గూడ్స్ పైన, ఎస్ అంటే సర్వీసెస్ పైన కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇలా గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన అప్లై అయ్యేదాన్ని జిఎస్టీ అంటారు. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని అర్థం. గూడ్స్ పైన, సర్వీసెస్ పైన. మీది సర్వీసెస్ ఓరియంటెడ్ కంపెనీ అయితే సర్వీసెస్ పైన కూడా అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ది దిస్ ఇస్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ ఇంపోజ్డ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. మరి ఆల్ సర్వీసెస్ కి ఒకే విధమైనటువంటి ట్యాక్స్ అనేది పే చేయాలా? నో. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? నిర్మలా సీతారామన్. నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. మేడం గారు ఎవ్రీ చేంజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యాక్చువల్గా అన్ని ప్రోడక్ట్స్ పైన ఒకటే ఉండదు. ఇప్పుడు జిఎస్టీ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. మీరు ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ చూడండి, హెచ్ఎస్ఎన్ నంబర్ ఉంటుంది. అంటే ఆ ల్యాప్టాప్ పైన ట్యాక్స్ అనేది ఎంత పర్సంటేజ్ పే చేయాలి. మీరు 10,000 రూపీస్, బిలో 10,000 రూపీస్ మొబైల్ పర్చేజ్ చేశారు, 6% ట్యాక్స్ పే చేయాలి. 1,00,000 రూపీస్ పెట్టి యాపిల్ ఫోన్ పర్చేజ్ చేశారు, దానికి 20%, 30% ట్యాక్స్ పే చేయాలి. సో హెచ్ఎస్ఎన్ నంబర్ అనేది బేస్గా చేసుకుని ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. ఇంటర్వ్యూలు అడిగితే చెప్పాలి. ట్యాక్స్ అనేది ఎలా పే చేస్తారు, పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్. దీన్ని బేస్గా చేసుకుని ట్యాక్స్ని ఏ ప్రోడక్ట్ పైన ఎంత ట్యాక్స్ పే చేయాలనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్ఎస్ఎన్ నంబర్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని అర్థం. హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అని అర్థం. హెచ్ఎస్ఎన్ నంబర్ అంటారు. ఓకే, ఓకే. సో జిఎస్టీ అనేది 2 టైప్స్ ఉంటుంది. జిఎస్టీ ఎన్ని రకాలు? 2 టైప్స్ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. 1 minute. సో జిఎస్టీలో రకాలు ఎన్ని ఉన్నాయి చూడండి. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తాం, సెంట్రల్ జిఎస్టీ. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తాం. ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ, ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. అటువంటిప్పుడు ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ జరుగుతాయి. మీరు తెలంగాణలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేశారు, అప్పుడు ఏమవుతుంది? ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటే ఏంటి? యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు. అండమాన్ నికోబార్ దీవ్స్, లక్షద్వీప్స్, తర్వాత ఇంకా ఏమున్నాయి? చాలా ఉన్నాయి. అండమాన్ నికోబార్, లక్షద్వీప్స్, యానాం, పాండిచ్చేరి, గోవా, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీస్. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకటి ఉంది. ఎక్కడ? కాకినాడ దగ్గర ఉంది, యానాం అంటారు. యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ కూడా. అండమాన్ నికోబార్ దీవ్స్, లక్షద్వీప్స్, ఇవన్నీ కూడా యూనియన్ టెరిటరీస్ అంటారు. యూజిఎస్టీ ఉంటుంది అక్కడ, యూజిఎస్టీ.
ఇట్లా 4 టైప్స్ ఆఫ్ ది జిఎస్టీస్ అనేవి ఉన్నాయి. మళ్ళీ వీటిలోనే ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఉంటుంది. ఇన్పుట్ జిఎస్టీ అంటే ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ పైన ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అంటే సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అని అర్థం. డౌన్కి వెళ్ళండి. ఎన్ని రకాలు ఉన్నాయి జిఎస్టీస్ అనేవి? 2 టైప్స్ ఉంటాయి. ఇన్పుట్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్. ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. జిఎస్టీలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. ఇన్పుట్ జిఎస్టీలు ఏమేమి వస్తాయి? కొంచెం పైకి వెళ్ళండి. ఇన్పుట్ జిఎస్టీలు ఏమేమి వస్తాయి? ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఇన్పుట్ ఐజిఎస్టీ అంటే ఇంట్రా స్టేట్ జిఎస్టీ. ఇన్పుట్ యూజిఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అంటారు. ఓకే, అట్లా. సో ఇన్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టీ అవుట్పుట్లో కూడా సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఎస్జిఎస్టీ స్టేట్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఐజిఎస్టీ ఇంట్రా స్టేట్ జిఎస్టీ, యూజిఎస్టీ యూనియన్ టెరిటరీ జిఎస్టీ ఇట్లా ఉంటాయి. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ, అవుట్పుట్ యూజిఎస్టీ. సో అవుట్పుట్ జిఎస్టీ అనేది సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీ అనేది పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టీలు ఏమేమి ఉంటాయి? ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ, ఇన్పుట్ యూజిఎస్టీ ఇట్లా ఉంటాయి. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? సో ఆల్ ప్రోడక్ట్స్ పైన ఒకేలా ఉంటుంది జిఎస్టీ అనేది. ఒక్కొక్క ప్రోడక్ట్ పైన ఒక్కోలా ఉంటుంది. కొన్ని ప్రోడక్ట్స్ పైన 4% ఉంటుంది, 6%, 8%, 10%, 20%, 30%, 26% రకరకాలుగా ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ పైన ఎంత జిఎస్టీ పే చేయాలనేది మీకు ఎలా తెలుస్తుంది? బేస్డ్ ఆన్ ది హెచ్ఎస్ఎన్ నంబర్. హెచ్ఎస్ఎన్ నంబర్ అంటే హార్మోనైజ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్ కోడ్ అంటారు. దాన్ని బేస్గా చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తారు. క్లియర్ కదా? క్లియరా? డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ వన్ డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్. వెళ్ళండి. డిఫైన్ కండిషన్ టైప్ ఓబివైజెడ్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. OBYZ డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. సో కండిషన్ టైప్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. చూస్ పైన క్లిక్ చేయండి. కండిషన్ టైప్స్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, 2 letters. TA11 ఇవ్వండి. TA11 డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇన్పుట్ SGST అండ్ మీ కంపెనీ కోడ్. లాస్ట్లో ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, యాక్సెస్ సీక్వెన్స్. ఇక్కడ ఏం తీసుకోవాలంటే మనం S/4HANA కూడా సేమ్ ఇలానే ఉంటుందండి, పెద్దగా చేంజెస్ లేవు. మీరు S/4HANAలో సేమ్ కాన్ఫిగరేషన్స్ అప్లై చేయొచ్చు. MWST
ఎండబ్ల్యూఎస్టి అంటే ట్యాక్స్ క్లాసిఫికేషన్ అని అర్థం. ట్యాక్స్ క్లాసిఫికేషన్ ఇవ్వండి. కండిషన్ టైప్ ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. డి డి అంటే ట్యాక్సెస్ అని అర్థం. డి అంటే ట్యాక్సెస్. డి ఫర్ డి అంటే ట్యాక్సెస్. దాని కింద క్యాలిక్యులేషన్ టైప్ ఏ. ఏ అంటే పర్సంటేజ్. ఓకే. సో TA11 అంటే ఏంటి? ఇన్పుట్ SGST. నెక్స్ట్ ఎంట్రీ క్లిక్ చేయండి. TA22 లేదంటే మీ ఇష్టం, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. ఇన్పుట్ టైప్ చేయండి. ఇన్పుట్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. ట్యాక్స్ క్లాసిఫికేషన్ MWST. క్రింద డి అంటే ట్యాక్సెస్, ఏ అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ TA33 ఇన్పుట్ IGST. MWST అంటే ట్యాక్స్ క్లాసిఫికేషన్. కండిషన్ టైప్ డి. ఏ అంటే పర్సంటేజ్. సేవ్. కంటిన్యూ. 1 స్టెప్ బ్యాక్ వెళ్ళండి. మీరు IGST కావాలంటే 1 మోర్ స్టెప్ చేస్తారంటే, UGST కావాలంటే. సో మనం ఏం చేసాము? TA11 అంటే ఇన్పుట్ SGST, TA22 అంటే ఇన్పుట్ CGST, TA33 అంటే ఇన్పుట్ IGST. ఇవి 3 క్రియేట్ చేసాం. ఓకే, ఇవి నోట్ చేసుకోండి అక్కడ కాన్ఫిగరేషన్ కింద. TA11, TA22, TA33. డిఫైన్ కండిషన్ టైప్. ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇన్ GST అంటే ఇవి చెప్పాలి. ఇక్కడ ఉన్నవి 10 పాయింట్స్ ఉన్నాయి, టక 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 చెప్పేయాలి. ఓకే. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్ OBCN. మీకు పాత్ ద్వారా కావాలంటే S/4HANA క్లాసెస్లో చెప్పాను, చూడండి. క్రియేట్ అకౌంటింగ్ కీస్ OBCN. ఎంటర్. నివెంట్రీకి వెళ్ళండి. TA1 టైప్ చేయండి. TA1 యూ కెన్ సెటప్ ఎనీ 3 digits. TA1 ఇన్పుట్ కింద డిస్క్రిప్షన్ ఇన్పుట్ SGST. SGST అండ్ మీ కంపెనీ కోడ్. దాని కింద ట్యాక్స్ టైప్. ట్యాక్స్ టైప్ 2 ఇవ్వండి. 2 అంటే ఇన్పుట్ GST కదా. నెక్స్ట్ పోస్టింగ్ ఇండికేషన్ 2. లైన్ ఐటమ్. లైన్ ఐటమ్ అంటే మనకి ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు లైన్ ఐటమ్లో యాడ్ అవుతుంది అనమాట. TA1 ఇచ్చాం కదా. నెక్స్ట్ ఎంట్రీ TA2 ఇన్పుట్ CGST అండ్ మీ కంపెనీ కోడ్. టూ అంటే ఏంటో మీకు తెలుసు. నెక్స్ట్ ఎంట్రీ TA3 ఇన్పుట్ IGST. ఇన్పుట్ GST పర్చేజెస్ పైన అప్లికబుల్ అవుతుంది.
సేవ్ చేయండి. నోట్ చేసుకోండి ఇవి. TA1, TA2, TA3 నాకు గుర్తుంటాయి, బట్ మీరు నోట్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ చెక్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఆర్ డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేస్తాం. వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ తీసుకోండి, ప్రొసీజర్ తీసుకొని కంటిన్యూ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. న్యూ ఎంట్రీస్ TAIN. టీ అంటే మీ కంపెనీ కోడ్, IN అంటే ఇండియా, TX ఇవ్వండి. TX అంటే ట్యాక్స్ అని అర్థం. TX అంటే ట్యాక్స్. లేదంటే యూ క్యాన్ సెటప్ ఎనీ 6 digits న్యూమరికల్ ఆర్ ఆల్ఫా న్యూమరికల్. డిస్క్రిప్షన్ ఉంది, ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ మీ కంపెనీ కోడ్. సేవ్ చేయండి. సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ, ఇక్కడ స్టెప్ అని ఉంది, అక్కడ 10 STEP దగ్గర 10 ఇవ్వండి. క్రింద 20, క్రింద 20, 30, 40 చాలు. సి టైప్ అని చూసారా, CT టైప్ అని ఉంది, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. బేసిక్ అమౌంట్ BASB ఉంటుంది చూడండి, BASB స్టాండర్డ్ ఇవ్వండి. BASB ఇవ్వండి. క్రింద TA11, TA22, TA33 మనం క్రియేట్ చేసాం కదా, అవి ఇవ్వాలి. TA11 మనం ఫస్ట్లో క్రియేట్ చేసాం కదా, TA11, TA22, TA33 ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నామో తెలుసు కదా. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలంలో ఇక్కడ 10, 10 అంటే ఏంటి, బేసిక్ అనమాట. 10 అంటే ఏంటి, బేసిక్ కదా. 10 ఇవ్వండి అక్కడ. అగైన్ 10, క్రింద కూడా 10, 10, 10, 10 అలా ఇవ్వండి. 10 అంటే ఏంటి, బేసిక్ అమౌంట్ అని అర్థం. తర్వాత ఈ కాలంలో ఇక్కడ TA1, TA2, TA3 ఇవ్వండి. TA1 ఈ ఫస్ట్ లైన్ అవసరం లేదు, సెకండ్ లైన్ నుంచే ఇవ్వాలి. ఓకే, TA1, TA2, TA3 ఇవి ఎక్కడ తీసుకున్నామో తెలుసు మీకు. 10 అంటే ఏంటి, బేసిక్ అమౌంట్ అని అర్థం, బేసిక్ అమౌంట్. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. ఓకే, అవుట్పుట్ GST కూడా అట్ ఎ టైం చేయొచ్చు, బట్ 2 పార్ట్స్గా చెప్తాను మీకు. సేవ్ చేయండి. సేవ్. ఓకే, సేవ్ చేస్తాం. మనం ఏం చేసాం, ఇక్కడ ఒక ట్యాక్స్ ప్రొసీజర్ని డిఫైన్ చేసాం. సో ఇది ట్యాక్స్ ప్రొసీజర్, ఇవి మన టాక్సేషన్ సిస్టమ్స్ ఇవి. ఓకే, సో ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని మన కంట్రీకి అసైన్ చేయాలి. ఈ ట్యాక్స్ ప్రొసీజర్ ఏ కంట్రీకి సంబంధించింది, ఇండియాకి సంబంధించింది, కాబట్టి ఇండియాకి అసైన్ చేయాలి. వెళ్ళండి. OBBG, OBBG పొజిషన్కి వెళ్ళండి.
ఐఎన్ ఇవ్వండి. ఐఎన్ అంటే ఇండియా. సో ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ అసైన్ చేయాలి. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, మీరు మార్చుకుంటూ ఉండాలి. ఇది డెమో సర్వర్ కదా, చేంజ్ చేస్తూ ఉంటారు ఎవరొకళ్ళు, మీరు మార్చుకోవాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి, అది రిమూవ్ చేయండి. టీఏఎక్స్ 14 తీసేయండి. టీఏఐఎన్ కదా మనం క్రియేట్ చేసాం, ఇది మనం క్రియేట్ చేస్తుంది. సేవ్ చేయండి. టీఏఐఎన్టీఎక్స్ సేవ్, డేటా అనేది సేవ్ అయింది. టీఏఐఎన్టీఎక్స్. ఓకే, మీ కంట్రీకి ట్యాక్స్ ప్రొసీజర్ని అసైన్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. షీట్ ఓపెన్ చేయండి. ఇది ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్స్, ఇంటర్వ్యూలో అడుగుతారు. డిఫైన్ ట్యాక్స్ కోడ్ సేల్స్ అండ్ పర్చేజెస్. ట్యాక్స్ కోడ్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, ట్యాక్స్ పర్సంటేజెస్ ఎక్కడ క్రియేట్ చేస్తాము, FTXPలో క్రియేట్ చేస్తాం. FTXP ఇస్ ద ఇంపార్టెంట్ కీ కోడ్. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్ FTXPలో చేస్తాం. వెళ్ళండి FTXP. Country India. Tax code, you can set up any 2 digits, numerical or alphanumerical. Example T1 ఇవ్వండి. ఎంటర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ట్యాక్స్ అవుట్పుట్ ఇన్పుట్ SGST, ఇన్పుట్ SGST ప్లస్ CGST. సో ఇన్పుట్ కి అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST క్యాపిటల్ ఇవ్వండి. అంటే SGST CGST బోత్ ఒకటే పర్సంటేజ్ ఉంటుందండి ఎప్పుడైనా సరే, అందువల్ల మనం అలా తీసుకుంటున్నాం. లేదు వేరేలా ఉంటే మార్చుకోవాలి మళ్ళీ. సో నేను ఇన్పుట్ SGST CGSTకి ఒకటే ట్యాక్స్ కోడ్ని యూజ్ చేస్తున్నాను. T1 అనే ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని మనము ఇన్పుట్ SGST ఎంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ వి అంటే ఇన్పుట్ ట్యాక్స్. సో T1 అనే ట్యాక్స్ కోడ్ని బేస్గా చేసుకుని ఇన్పుట్ SGST ఇన్పుట్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు నేను. ఓకే, కంటిన్యూ చేయండి. చూసారా, ఇవన్నీ మనం చేస్తున్నవే. సో ఇక్కడ ట్యాక్స్ కోడ్స్ని మెయింటైన్ చేస్తాం. ఈ 10% ఇవన్నీ మనం చేసినవే. సో T1 అనే ట్యాక్స్ కోడ్ దేనికి సంబంధించింది, ఇన్పుట్ SGST ఇన్పుట్ CGST. 6% ఇవ్వండి. నేను 6 ఇస్తున్నాను. ఆ రోజు మార్కెట్లో ఎంత పర్సంటేజ్ ఉంటే ఆ ఇయర్లో అది ఇవ్వాలి మీరు. కింద కూడా 6%. ఎనఫ్. సో IGST మళ్ళీ డబుల్ ఉంటుంది కదా, కాబట్టి దీనికి సపరేట్గా 1 మోర్ ట్యాక్స్ కోడ్ పే చేద్దాం. సో T1 బేస్గా చేసుకుని ఇన్పుట్ CGST ఇన్పుట్ SGST ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. సేవ్. ఓకే, లాస్ట్లో మెసేజ్ ఫామ్ అయ్యి చూడండి. నెక్స్ట్ T2. ఎంటర్. ఇన్పుట్ IGST ట్యాక్స్ టైప్ కండిషన్. ఇన్పుట్ IGST ఎంత, 12%. IGST అంటే ఒక స్టేట్ నుండి మరొక స్టేట్కి ఎక్స్పోర్ట్ జరుగుతుంది, అటువంటప్పుడు IGSTని ఉపయోగిస్తాం. IGST ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏ ట్యాక్స్ కోడ్ ఉపయోగిస్తారు, T2ని బేస్గా చేసుకుని IGST ట్యాక్స్ కోడ్ని T2ని బేస్గా చేసుకుని IGST ఎంట్రీస్ని పోస్ట్ చేస్తారు. ఇన్పుట్ చేయాలంటే T1 ఈ రెండు,
T1 ఉపయోగిస్తాం. ఈ 6% అనే యాడ్ అవుతాయి. సేవ్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్. ట్యాక్స్ కోడ్స్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్స్ పర్సంటేజెస్ అనేవి FTXP ట్రాన్సాక్షన్ కోడ్లో క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ట్యాక్స్ అనేది మనం 3 GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇన్పుట్ GST పిక్ అవ్వాలంటే 3 టైప్స్ ఆఫ్ ది GL అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST, ఇన్పుట్ IGST. ఓకేనా, వెళ్ళండి SIPలోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00 కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ నెక్స్ట్ లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోండి. ఇవ్వండి, ఇక్కడ ఇవ్వండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ SGST, లాంగ్ టెక్స్ట్ కూడా ఇన్పుట్ SGST. వెయిట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి యాడ్ చేయాలి. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, T1, T2 ఇవి మనం క్రియేట్ చేస్తాం. ఇవి తీసుకోవాలి. ఓకే, T1 ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్, ఇదేంటి ఇన్పుట్ SGST కదా, అంటే ఏంటి T1 ఇవ్వండి. నెక్స్ట్ క్రింద లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ పోస్ట్ ఆటోమేటికల్లీ కూడా యాడ్ చేయాలి. అంటే ఏంటి, పోస్ట్ ఆటోమేటికల్లీ తీసుకుంటే ఆ GL అకౌంట్ని బేస్గా చేసుకుని మాన్యువల్గా ఎంట్రీస్ పోస్ట్ చేయలేము. ఈ GL అకౌంట్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్వాయిస్లో రిఫ్లెక్ట్ అవుతాయి. పోస్ట్ ఆటోమేటికల్లీ అంటే దిస్ పర్టికులర్ GL అకౌంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది ఇన్వాయిస్ automatically. Automatically means it will be updated on the invoice automatically update అవుతుంది. Save, continue. Next one more GL account, inputs CGST. నెక్స్ట్ అకౌంట్ నంబర్ తీసుకోండి. Current assets comes under balance sheet account, input CGST, క్రింద కూడా CGST, కంట్రోల్ డేటా డ్రాప్ డౌన్ చేయాలి. T1 అంటే ఇన్పుట్ CGST అని అంటాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001, post automatically and save. Next IGST, input IGST. Line item display short key 001, create T2 ఇచ్చాము చూసారా. T2 ఎందుకు ఇవ్వాలి, ఇది IGST కాబట్టి
IGST GL కాబట్టి క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఇన్పుట్ GST అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్ కాబట్టి పర్చేజ్ GL అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలండి. ఒక పర్చేజ్ GL అకౌంట్ మనము క్రియేట్ చేయాలి. పర్చేజ్ అంటే దేని కిందకు వస్తుంది? ఎగ్జాంపుల్ షీట్ ఓపెన్ చేయండి. పర్చేజ్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం ఒకటి. షీట్ ఓపెన్ చేయండి. ఇక్కడ పర్చేజ్ GL అకౌంట్ ఎందులో చేద్దాం? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో తీసుకుందాం. ఎక్స్పెన్సెస్లో కూడా తీసుకోవచ్చు, లేదంటే పర్చేజ్ గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో కూడా తీసుకోవచ్చు. ఓపెన్ చేయండి, క్రియేట్ చేయండి పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ 2 అని ఇవ్వండి. ఆల్రెడీ ఉంది కదా ఒకటి, ఇంకోటి క్రియేట్ చేస్తాం. పర్చేజ్ అకౌంట్ 2. చరా పర్చేజ్ అకౌంట్ 2 అని ఇవ్వండి, బెటర్. కంట్రోల్ డేటాకి వెళ్ళండి. కంట్రోల్ డేటాలో ఒకటి మార్చాలి. ఇక్కడ కంట్రోల్ డేటాలో చూడండి, ఇక్కడ ట్యాక్స్ కేటగిరీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. నేను ఇక్కడ స్టార్ యాడ్ చేస్తున్నాను. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఈ పర్చేజ్ GL అకౌంట్ పైన ఆల్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్ అన్ని కూడా అప్లికబుల్ అవుతాయి. స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ ఇవ్వండి. నెక్స్ట్ పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ కూడా యాడ్ చేద్దాం. అంటే ఏంటి? ట్యాక్సెస్ లేకుండా కూడా ఈ GL అకౌంట్ని బేస్గా చేసుకుని ఎంట్రీస్ పోస్ట్ చేయొచ్చు. కొన్నిటిపైన ట్యాక్సెస్ లేవనుకుందాం, వాటిని కూడా ఆ టైప్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. స్టార్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్కి అప్లికబుల్ అవుతుంది. ఓకే. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్స్ కోడ్స్ లేకుండా కూడా ఎంట్రీస్ని పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. పోస్ట్ ఆటోమేటికల్ అవసరం లేదు. ఇది పర్చేజ్ అకౌంట్ అనేది మాన్యువల్గా ఇస్తాం మనం. GST అనేది మాత్రమే ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సేవ్. షీట్ ఓపెన్ చేయండి. క్లియర్ కదా? సో ఇవన్నీ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ GL అకౌంట్స్ ఏవైతే SGST, CGST, IGST ఉన్నాయో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వాలి ఇన్వాయిస్లో. ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది GL మ్యాపింగ్. అసైన్ GL అకౌంట్ OB40లో అసైన్ చేస్తాం. OB40లో SGST, CGST, IGST, అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST GL అకౌంట్స్ని అసైన్ చేస్తాం. చేయటం వల్ల రిఫ్లెక్ట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. OB40 ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్ళండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఈ కోడ్. GL అకౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? ఆటోమేటిక్గా మనం బ్యాక్ ఎండ్లో OB40లో GL అకౌంట్స్ని అసైన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ టైప్లో ఉంటాయి. TA1, TA2 అవి క్రియేట్ చేశాం కదా, అవి కనిపిస్తాయి చూడండి. డౌన్కి వెళ్ళండి. TA1, TA2, TA3 ఈ లైన్లో ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. వెయిట్ ఎక్కడో వెళ్ళిపోయినట్టు లేవా? వెళ్ళండి. TA1, TA2, TA3 TA1, TA2, TA3 కొంచెం పైకి వెళ్ళండి. TA1, TA2, TA3 వీటికి GL మాస్టర్ని అసైన్ చేయాలి. ఫస్ట్ TA1 పైన డబుల్ క్లిక్ చేయండి.
మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, కంటిన్యూ చేయండి. పోస్టింగ్ కి పైన టాప్లో పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి పైన క్లిక్ చేయండి. 40 డెబిట్ ఇవ్వండి, 50 క్రెడిట్ ఇవ్వండి. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి ఇవ్వండి. ఇన్పుట్ ఎస్జిఎస్టి. సో ఇక్కడ TA1 అంటే ఏంటి? ఇన్పుట్ ఎస్జిఎస్టి. సో ఇన్పుట్ ఎస్జిఎస్టికి ఇన్పుట్ ఎస్జిఎస్టి జిఎల్ అకౌంట్ని అసైన్ చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వాల్యూ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఇన్వాయిస్లో ఇన్వాల్వ్ అవుతుంది. సేవ్. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ TA2. TA1 అంటే కంప్లీటెడ్. TA2 సేమ్ ప్రాసెస్. పోస్టింగ్ ఇవన్నీ క్లిక్ చేయండి. ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్ కి 40 డెబిట్ 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. ఇన్పుట్ CGST జిఎల్ మాస్టర్ అకౌంట్, జిఎల్ మాస్టర్ని పిక్ చేసుకోవాలి. TA2 అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్ CGST. TA2 అంటే ఇన్పుట్ CGST. సేవ్ చేయండి. సేవ్. సేవ్ చేశారు కదా. నెక్స్ట్ బాక్కలండి. TA3 పోస్టింగ్ కి ఎస్. పోస్టింగ్ కి అగైన్ పోస్టింగ్ కి 40 డెబిట్ 50 క్రెడిట్. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. ఇన్పుట్ IGSTGL అకౌంట్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. కంప్లీటెడ్. మ్యాపింగ్ చేసాం. నెక్స్ట్ మెయింటైన్ ట్యాక్స్ కోడ్ SM30. ట్యాక్స్ కోడ్స్ మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. SM30 ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి. సో ఇక్కడ టేబుల్ నేమ్ మార్చండి. J_1 ICON. D అంటే ICON D ఇవ్వండి. TAX ICON D TAX. మెయింటైన్ TAX. J_ICON D TAX. మెయింటైన్ ఉంది. S4 HANAలో మేబీ ఎడిట్ అని ఉంటుంది అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు, మర్చిపోయాను. ఇక్కడ ఎడిట్ అని ఉండాలి S4 HANAలో. ECC అయితే మెయింటైన్ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం లైన్స్. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ. కంపెనీ కోడ్ ఇవ్వండి. కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. T1
T1 అంటే ఏంటి? టైప్ చేయండి. T1 అంటే ఏంటి? ఇన్పుట్ SGST, ఇన్పుట్ CGST. ఇన్పుట్ SGST ప్లస్ ఇన్పుట్ CGST. నెక్స్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. T2 ట్యాబ్ బటన్ ప్రెస్ చేస్తే కర్సర్ అనేది నెక్స్ట్ కాలంకి మూవ్ అవుతుంది. T2 అంటే ఇన్పుట్ IGST. మన కంపెనీ కోడ్కి ట్యాక్స్ కోడ్స్ని అసైన్ చేసాం. సేవ్. కంటిన్యూ. నెక్స్ట్ వన్ షీట్ ఓపెన్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎంట్రీ పోస్ట్ FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డౌన్కి వెళ్ళండి. FB60 ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. కొంచెం డౌన్కి వెళ్ళి అక్కడ ఎంట్రీ కనిపిస్తుంది మీకు. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ లేదా? ఒకసారి వెళ్ళండి. FB60 వెండర్ ఇవ్వండి. ఏదైనా ఒక వెండర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ 10,000 ఇవ్వండి. వెయిట్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందువల్ల ఇన్వాయిస్ పైన ట్యాక్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా? T1 T2. సో T1 అంటే మీనింగ్ ఏంటి? మీరు ఇన్పుట్ SGST ప్లస్ CGST ఎంట్రీస్ని పోస్ట్ చేస్తున్నారు. T1 తీసుకుంటారు. T2 అంటే IGST ఇన్పుట్ IGST ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. అప్పుడు T2 తీసుకుంటారు. సో మీరు ఏ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నారు? సో ఇన్పుట్ SGST ప్లస్ CGST అయితే T1 తీసుకుంటారు ఎండ్ యూజర్. అలా కాదు, ఇన్పుట్ IGST ఎంట్రీస్ని పోస్ట్ చేయాలి. అప్పుడు ఏం తీసుకుంటాము? T2 తీసుకుంటాం. ఎగ్జాంపుల్ నేను T1 తీసుకున్నాను. T1 ఇవ్వండి. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 2 తీసుకోండి. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఓకే, సిమ్యులేట్ చేయండి. యా, కరెక్ట్ ఉందా లేదా ఎవరు చెప్తారు? ఉంది. ఉందా? ఇన్పుట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది ఆటోమేటికల్. పోస్ట్ చేయండి. ఎర్రర్ ఏంటి కనిపించట్లేదు? దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్. సో దీని డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎర్రర్ కదా ఇది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎర్రర్ పైన డబుల్ క్లిక్ చేయండి. క్లాసిఫైడ్ GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. మనం పర్చేజ్ అకౌంట్కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు, అందువల్ల ఫామ్ అయింది. ఇది కొత్తగా క్రియేట్ చేశాం కదా. పర్చేజ్ GL అకౌంట్, క్లాసిఫైడ్ GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ పైన క్లిక్ చేయాలి. ప్రగతి చూడండి, మార్క్ చేశాను. పర్చేజ్ అకౌంట్ 2 అనేది మనం కొత్తగా క్రియేట్ చేశాం, అందువల్ల ఎర్రర్ వస్తుంది. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఎగ్జిక్యూట్ చేయండి. కంటిన్యూ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పర్చేజ్ అకౌంట్ 2 క్రియేట్ చేశారు కదా, చేస్తున్నాం, అది ఇవ్వండి. కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్టే. ఆ GL మాస్టర్కి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చేయలేదు, అందువల్ల ఎర్రర్ ఫామ్ అయింది. పర్చేజ్ అకౌంట్ 2 ఇవ్వండి. కేటగిరీ ఎక్స్పెన్సివ్ తీసుకోండి. సేవ్ చేయండి.
కంటిన్యూ. ఎస్ అండి. కంటిన్యూ. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్, అలా కాదు, బ్యాక్ వెళ్ళిపోండి. అగైన్ బ్యాక్. క్లోజ్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఎంట్రీ 10,000 రూపీస్. ఇక్కడ జిఎస్టి ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ సిజిఎస్టి ఏ వాల్యూ పైన క్యాలిక్యులేట్ అయింది, ఎవరు చెప్తారు? బేసిక్ అమౌంట్. బేసిక్ వాల్యూ ఎక్కడుంది? పర్చేస్ ఎంత అమౌంట్? 8,928. 8 చూడండి, ఇక్కడ యాక్చువల్గా వాల్యూ ఏంటంటే మీరు 10,000 ఇచ్చారు, వీటిలో ఇంక్లూడ్ అయింది ఇక్కడ 8,928 రూపాయలు. దానిపైన 6% సిజిఎస్టి, 6% ఎస్జిఎస్టి, టోటల్గా 10,000 ఆటోమేటిక్ అదే తీసుకుంది. అలాగే ఇన్పుట్ జిఎస్టి, ఇన్పుట్ జిఎస్టి అండ్ జిఎల్ అకౌంట్స్ మనం ఇవ్వలేదు, ఎంటర్ చేయలేదు, ఆటోమేటిక్గా పిక్ అయినాయి. ఎలా పిక్ అయినాయి? బేస్డ్ ఆన్ ది కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఇన్పుట్ ఎస్జిఎస్టి, సిజిఎస్టీస్ అనేవి పిక్ అయినాయి. అలాగే ఈ ఎంట్రీ ఇన్పుట్ జిఎస్టి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఇన్పుట్ జిఎస్టి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఈ ఎంట్రీ చెప్పాలి. పర్చేజ్ అకౌంట్ డేటా, ఇన్పుట్ ఎస్జిఎస్టి అకౌంట్ డేటా, ఇన్పుట్ సిజిఎస్టి అకౌంట్ డేటా టు వెండర్ అని చెప్పాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇన్పుట్ జిఎస్టి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఇది చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ FB60కి వెళ్ళండి. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. డ్రాప్ డౌన్ చేయండి, వెండర్ తీసుకోండి. వెండర్ సేమ్ వెండర్ ఇచ్చారు, వేరే వెండర్ ఇచ్చారా? సేమ్ వెండర్ ఇవ్వండి. $10,000 ఇవ్వండి. సెలెక్ట్ చేసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. నేను ఐజిఎస్టి చేస్తాను ఇప్పుడు. T2 నేను ఐజిఎస్టి ఎంట్రీ చేయాలంటే T2 ఇవ్వండి. పర్చేజ్ అకౌంట్ 2 తీసుకోండి. ఎంటర్, సిమ్యులేట్. చూసారా, ఐజిఎస్టి బేసిక్ వాల్యూ ఎంత? 8,900. దీనిపైన 12% యాడ్ అయింది, టోటల్గా 10,000. పోస్ట్. ఓకే, తర్వాత ఎడిట్లోకి వెళ్ళండి, ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్స్ నేను మార్క్ చేశాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక చేంజ్ చేద్దాము. సెలెక్ట్ చేయండి, క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్. డ్యామేజ్ ఇంక్లూడ్ అయింది. నెట్ అమౌంట్ అంటే మీరు 10,000 ఇస్తే 10,000 పైన యాడ్ అవుతుంది, 20,000 ఇస్తే 20,000 పైన యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వాయిస్ వాల్యూ అంటే టోటల్గా అదే ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ టోటల్ వాల్యూలో ఇంక్లూడ్ అవుతుంది కదా, అలా కాదు, ఎక్స్క్లూడ్ అవ్వాలి. సేవ్ చేయండి. FB60 వెళ్ళండి. నేను ఇక్కడ చేంజ్ చేశాను, క్యాలిక్యులేట్ నెట్ అమౌంట్ అనేది తీసుకున్నాను కదా, వెండర్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వకండి, నేను చెప్తాను ఎలా ఇవ్వాలో చూడండి. ఇక్కడ
పర్చేజ్ అకౌంట్ తీసుకుంటుందా? ట్యాక్స్ క్యాలిక్యులేషన్ తీసుకోండి ఫస్ట్. T1 పర్చేజ్ అకౌంట్ 2 10,000 ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూ చూసారు ఎంత ఉందో. ఈ వాల్యూని కాపీ చేయాలి. కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి, హెడర్ లెవెల్లో యాడ్ చేయండి. 11,200 కాపీ చేయండి, అమౌంట్ దగ్గర పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. ఓకే, సిమ్యులేట్. చూసారా, 10,000 వాల్యూ, 10,000 అనేది వాల్యూ. 10,000 పైన 600 600 6% SGST 6% CGST, టోటల్గా 11,200. అర్థమైంది? ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇంతకుముందు 10,000లో యాడ్ అయింది, ఇక్కడ 10,000 పైన ఇంతకుముందు 10,000 ఇంక్లూడ్ అయ్యింది, ఇప్పుడు 10,000 పైన యాడ్ అయ్యింది. ఎస్ ఆర్ నో? Yes, sir. ఎస్ ఆర్ నో? Yes, sir. సేవ్ చేయండి. వన్ మోర్ ఎంట్రీ, IGST ఇలాగే చేయాలి. వెండార్ తీసుకోండి. T2 తీసుకున్నాం. T2 అంటే IGST. ఎంటర్. సో ఈ వాల్యూని, ఈ 11,000 వాల్యూని హెడర్ లెవెల్లో యాడ్ చేయాలి, కాపీ చేయండి. మైనస్ యాక్చువల్గా లాస్ట్లో, స్టార్టింగ్లో లేదంటే ఎండింగ్లో మైనస్ యాడ్ అయితే కనుక అది యాడ్ చేయకండి. ఓకే, మైనస్ ఏమైనా ఉంటే తీసుకోకూడదు. ఎంటర్ ప్రెస్ చేయండి. సిమ్యులేట్. చూసారా, 10,000 వాల్యూ పైన 1,200 రూపీస్ IGST. IGST మనం ఎంత కోట్ చేసాము? 12% కోట్ చేసాం, అంటే 1,200. సేవ్. కంప్లీట్ కదా? అర్థమైందా? ఇన్పుట్ GST అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్ క్లాస్ అవుట్పుట్ GST. 5 minutes బ్రేక్ అండి. సేమ్ కాన్ఫిగరేషన్, సేమ్ స్టెప్స్ ఒకేలా ఉంటాయి, ఏమీ చేంజెస్ లేవు. 90% ఒకేలా ఉంటుంది అవుట్పుట్ GST. 5 minutes బ్రేక్ తీసుకోండి, 5 minutes తర్వాత స్టార్ట్ చేద్దాం.
ప్రగతి గారు స్క్రీన్ షేర్ చేయండి. ప్రగతి స్క్రీన్ షేర్ చేయండి. ఉన్నారా? చేస్తున్నాను సార్ 1 minute. ఓకే. ఒక 2 minutes అండి, స్టార్ట్ చేద్దాం, వెయిట్ చేయండి. అది షీట్ ఓపెన్ చేయండి, అది అవుట్పుట్ జిఎస్టీ ఉంటుందా, సేమ్ షీట్ ఓపెన్ చేయండి.
ఓకే, చూడండి, పైకి వెళ్ళండి. సో ఇంతకు ముందే మనం ఏం డిస్కస్ చేసాం? ఇన్పుట్ జిఎస్టి. సో నెక్స్ట్ ఏంటి? అవుట్పుట్ జిఎస్టి. సో అవుట్పుట్ జిఎస్టి అనేది దేనిపైన అప్లికబుల్ అవుతుంది? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. ఇన్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. సేమ్ కాన్ఫిగరేషన్స్, ఏమీ చేంజ్ అవ్వండి. సేమ్ ఇప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ జిఎస్టి చేసామో అవుట్పుట్ జిఎస్టికి కూడా అవే కాన్ఫిగరేషన్స్ చేస్తాం. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఫస్ట్ నుండి ఇన్పుట్ చేసాం కదా, అవుట్పుట్ జిఎస్టి కూడా సేమ్ కాన్ఫిగరేషన్సే. వెయిట్ అంత పైకి అవసరం లేదు, డౌన్కి వెళ్ళండి. ఇంకా వెయిట్ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము? అవుట్పుట్ జిఎస్టికి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఇన్పుట్ జిఎస్టి అనేది పర్చేజెస్కి అప్లికబుల్ అవుతుంది. అవుట్పుట్ జిఎస్టి అనేది సేల్స్కి అప్లికబుల్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్. అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అనమాట. ఇన్పుట్ జిఎస్టి చేసేసాం. నెక్స్ట్ అవుట్పుట్ జిఎస్టి చేస్తున్నాం. అవుట్పుట్ జిఎస్టి దేనికి అప్లికబుల్ అవుతుంది? సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. కాన్ఫిగరేషన్ స్టెప్స్, సేమ్ స్టెప్స్. డౌన్కి వెళ్ళండి, చూడండి. ఇవి డిఫైన్ కండిషన్ టైప్ OBYZ. ఇంతకుముందు T1, T2, T3 క్రియేట్ చేశాం కదా. నెక్స్ట్ T4, TA11, TA22, TA33. నెక్స్ట్ TA44, TA55, TA66 తీసుకుందాం. ఓకే, వెళ్ళండి. OBYZ సేమ్ ప్రాసెస్ అండి, ఇంకేం చేంజ్ లేదు. థియరీ అంతా కామన్. అవుట్పుట్ జిఎస్టి సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. OBYZ. SAP లాగిన్ చేయండి, లాగౌట్ అయింది. క్లోజ్ చేసి లాగిన్ పెట్టమని డబుల్ క్లిక్ చేయండి. OBYZ కండిషన్ టైప్ సెలెక్ట్ లో ఉండాలి. కండిషన్ టైప్ అనేది సెలెక్ట్ లో ఉండాలి. చూస్ పైన క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో అవుట్పుట్ SGST కదా. సో ఇక్కడ దీనికి ఏమి ఇవ్వాలి? TA44, లేదంటే మీ ఇష్టం, క్యాపిటల్ ఇవ్వండి. TA44, TA33 వరకు ఇచ్చాం ఇన్పుట్. సో TA44 అంటే అవుట్పుట్ జిఎస్టికి సంబంధించి. అవుట్పుట్ SGST. తర్వాత ట్యాక్స్ క్లాసిఫికేషన్ తీసుకోవాలి. MWST నెక్స్ట్ కాలం. ఇక్కడ ఇది MWST. నెక్స్ట్ కండిషన్ క్లాసెస్. D అంటే ఏంటి? ట్యాక్సెస్. A అంటే పర్సంటేజ్. సేవ్. నెక్స్ట్ ఎంట్రీ TA55. అవుట్పుట్ CGST. MWST ట్యాక్స్ క్లాసిఫికేషన్. కండిషన్ క్లాసెస్ D. A అంటే పర్సంటేజ్. నెక్స్ట్ ఎంట్రీ TA66. అవుట్పుట్ IGST. ఇన్పుట్ కి అవుట్పుట్ కి సేమ్ అండి, డిఫరెన్సెస్ పెద్దగా ఉండవు. మీకు అర్థమవుతుంది చూడండి, కాన్ఫిగరేషన్స్ చూస్తే. MWST. కండిషన్ క్లాసెస్ D. క్యాల్కులేషన్ టైప్ A అంటే పర్సంటేజ్. సేవ్. బ్యాక్ వెళ్ళండి. చూసారా?
ఇవి యాడ్ చేసుకోండి షీట్లో. సో ఇక్కడ TA11, TA22, TA33 అంటే ఇన్పుట్, TA44, TA55, TA66 అంటే ఏంటి? అవుట్పుట్ జిఎస్టి. ఇవి అవుట్పుట్, నోట్ చేసుకోండి. అవుట్పుట్ జిఎస్టి అని టైప్ చేయండి. పైన ఇన్పుట్ జిఎస్టి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్రియేట్ అకౌంటింగ్ కీస్. TA1, TA2, TA3 కదా. నెక్స్ట్ TA4 బ్రాంక్ యాడ్ చేయండి. ఇది అవుట్పుట్ జిఎస్టి కదా, ఇన్పుట్ కదా. ఇన్పుట్కి ఏం చేసాము? TA1, TA2, TA3 తీసుకున్నాము. TA4, TA5, TA6 అవుట్పుట్ జిఎస్టికి టైప్ చేయండి. TA4, TA5, TA6. ఓకేనా? నెక్స్ట్ క్రియేట్ చేద్దామండి. OBCN. TA4, TA5, TA6 కదా. OBCN. ఇవెంటరీ. TA4 డిస్క్రిప్షన్. అవుట్పుట్ SGST. ఇంతకుముందు ఇన్పుట్ ఇచ్చాం కదా, అవుట్పుట్. ట్యాక్స్ టైప్ అవుట్పుట్. దాని కింద పోస్టింగ్ ఇండికేషన్ 2. నెక్స్ట్ ఎంట్రీ TA5. అవుట్పుట్ CGST. ట్యాక్స్ టైప్ అవుట్పుట్ 1. ఇంతకు ముందు 2 ఇచ్చాం కదా, అక్కడ 1. ఇన్పుట్కి 2, అవుట్పుట్కి 1. నెక్స్ట్ ఎంట్రీ TA5. అవుట్పుట్ IGST. ట్యాక్స్ టైప్ 1. దాని కింద 2. సేవ్. ఓకే, బాగా సేమ్ స్టెప్స్ లాస్ట్ టైం చేసాం కదా, అంతే. ఓకే, TA4, TA5, TA6 అవుట్పుట్ SGST, CGST, IGST. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్. డిఫైన్ క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. OBYZ ఆల్రెడీ చేసేసాం మనం. వెళ్ళండి, OBYZకి వెళ్ళండి. ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోండి. చూస్ పైన క్లిక్ చేయండి. ప్రొసీజర్ ఏం క్రియేట్ చేసాం? మనం ఆల్రెడీ చేసాం కదా, ఇన్పుట్ చేసాం, అవుట్పుట్కి అవసరం లేదు. సేమ్ అదే తీసుకోవాలి. TAINTX. కంటిన్యూ. ఇది మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. ఇన్పుట్కి అవుట్పుట్ కూడా సేమ్. సెలెక్ట్ చేయండి, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, బ్యాక్ వెళ్ళండి. సెలెక్ట్ చేశారు కదా, కంట్రోల్ పైన క్లిక్ చేయండి. సో ఇంతవరకు చేసాం. సో న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. 50 ఇవ్వండి. 50, 60, 70. నెక్స్ట్ ఇక్కడ
ఇప్పుడు ఏం క్రియేట్ చేసాం మనం? ట్యాక్స్ టైప్స్. టీఏ నేను చెప్తాను చూడండి. టీఏ 44, ఇంతకుముందు 33 వరకు ఇచ్చాం. టీఏ 44, టీఏ 55, టీఏ 66. బేసిక్ అమౌంట్ ఎంత? 1010. ఫ్రమ్ దగ్గర 10, 2 దగ్గర కూడా 10. అకౌంట్ కి ఏమి ఇవ్వాలి? అకౌంట్ కి TA4, TA5, TA6. TA4, TA5, TA6 ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం? షీట్ ఓపెన్ చేయండి. ఇదిగో ఇవి మనం యాడ్ చేసాం. చూసారా? సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. ఫస్ట్ ఎంటర్, సేవ్. వెయిట్ చేద్దాం, నెట్వర్క్ స్లో ఉంది. వెయిట్ చేయండి, ఏం చేయకండి, బిజీ ఉంది. ఓకే, డేటా వాస్ సేవ్డ్. లాస్ట్ లో మెసేజ్ కనిపిస్తున్నాయా? చూడాలి. డేటా వాస్ సేవ్. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. చూసారు, ఇవన్నీ మనం చేసినవి. ఇప్పుడు ఇవన్నీ ఇన్పుట్ కి చేసాం, ఇవన్నీ అవుట్పుట్ చేసాం, ఇవన్నీ మనమే చేసాం. ట్యాక్స్ ప్రొసీజర్ ఇది. ఓకేనా? నెక్స్ట్ ఏం చేసాం? ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని మన కంట్రీకి అసైన్ చేసాం కదా. ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని ఏం చేసాము? ఈ ట్యాక్స్ ప్రొసీజర్ని మన కంట్రీకి అసైన్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. ఓకే, వీళ్ళని ఓబీ బీజీ చెక్ చేద్దాం. మన ట్యాక్స్ ప్రొసీజర్ మన కంట్రీకి అసైన్ అయ్యి ఉందా లేదా? పొజిషన్ ఐఎన్, ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మీరు జిఎస్టీ ఎంట్రీ ఈరోజు చేశారు, రేపు మార్నింగ్ చేయాలన్నా కూడా చెక్ చేసుకోవాలి. ఈరోజు మీరు కాన్ఫిగరేషన్ చేశారు, ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇది ఎవరైనా మార్చేయచ్చు సర్వర్స్లో. వేరే వాళ్ళు ఎవరైనా ఉపయోగిస్తే వాళ్ళ ట్యాక్స్ ప్రొసీజర్ అనేది యాడ్ చేస్తారు. కాబట్టి ట్యాక్స్ ప్రొసీజర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్గానే ఉంది. TAINTX. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. డిఫైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ సేల్స్ అండ్ పర్చేజెస్. FTXPలో ఇంతకుముందు ఏమి ఇచ్చాము? ఇక్కడ టైప్ చేయండి. ఇంతకుముందు ట్యాక్స్ కోడ్స్ ఏమి ఇచ్చాము? ఎంటర్ ప్రెస్ చేయండి. T1 అంటే ఇన్పుట్ SGST. T1 కదా, T1 కాదండి, T1 తీసుకున్నాం. T1 అంటే ఇన్పుట్ SGST. T1 T1 అంటే ఏంటి? బ్రాకెట్ ఇవ్వండి, కామా తీసేయండి. T1 అంటే ఇన్పుట్ SGST ప్లస్ CGST. T2 ఎంటర్. T2 అంటే ఎంటర్. T2 అంటే ఇన్పుట్ IGST. ఇవి చేసాం, ఎంటర్ చేయండి. నెక్స్ట్ T3 టైప్. నెక్స్ట్ ఏం చేస్తాను? T3 తీసుకున్నాను. ఇప్పుడు T3 అంటే ఇన్పుట్ అవుట్పుట్ SGST ప్లస్ CGST. T3 అంటే అవుట్పుట్ SGST ప్లస్ CGST బ్రాకెట్. T4 అంటే
అవుట్పుట్ ఐజిఎస్టి. ఓకే, సో T1 T2 ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. సో T3 T4 ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేయాలి. T1 ని బేస్ గా చేసుకుని ఇన్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ ఇన్పుట్ సిజిఎస్టి పోస్ట్ చేస్తారు. T2 ని బేస్ గా చేసుకుని ఇన్పుట్ ఐజిఎస్టి ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. ఓకే, T2 ని బేస్ గా చేసుకుని ఇన్పుట్ ఐజిఎస్టి ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. నెక్స్ట్ T3 T4 క్రియేట్ చేస్తున్నాం. T3 అంటే అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి. T4 అంటే అవుట్పుట్ ఐజిఎస్టి. టీ కోడ్ ఏంటి? FTXP ట్రాన్సాక్షన్ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్. వెళ్ళండి, FTXP. డిఫరెంట్ పర్సంటేజ్లు ఉన్నప్పుడు ఇది ఒక్కటే చేంజ్ అవుతుందా? డిఫరెంట్ ఉన్నప్పుడు మార్చుకోవాలండి. ఎగ్జామ్ కోడ్స్ అనేవి చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు యాక్చువల్ నేను చేశాను కదా, మీకు అలాగే మీకు ఏ విధంగా అయితే ట్యాక్స్ కోడ్స్ పర్సంటేజెస్ చేంజెస్ ఉంటే దాని ప్రకారం మార్చుకోవాల్సింది. లాస్ట్లో మాట్లాడుతాం, ముందు క్లాస్ అవనివ్వండి. సో ఇప్పుడు ఏమిద్దాము? T3 T3 ఎంటర్. అవుట్పుట్ ఐజిఎస్టి ప్లస్ సిజిఎస్టి. ట్యాక్స్ కోడ్స్ అనేవి నేను చెప్పాను 6%, 12% తీసుకున్నాం. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. నేను ఎగ్జాంపుల్ కొన్ని ట్యాక్స్ కోడ్స్ని 4 ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేశాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ట్యాక్స్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ ఏ, ఇంతకుముందు ఏమి ఇచ్చాము? ఇన్పుట్ ఇచ్చాము వి, ఇప్పుడు ఏ అంటే అవుట్పుట్. ఎంటర్. సో ఇక్కడ అవుట్పుట్ కదా, ఇవి 6%, 6% ఇవ్వండి. ఇక్కడ కనిపించే కాన్ఫిగరేషన్స్ అన్ని మనమే చేస్తాం. సేవ్. సో T3 ట్యాక్స్ కోడ్ ని బేస్ గా చేసుకుని అవుట్పుట్ ఎస్జిఎస్టి, అవుట్పుట్ సిజిఎస్టి ఎంట్రీస్ ని పోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ T4 ఎంటర్. అవుట్పుట్ ఐజిఎస్టి. నేను 4 టైప్స్ ఆఫ్ ది ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేశాను. డిఫరెంట్ పర్సంటేజెస్ క్రియేట్ చేశాను. దాన్ని బట్టి మీరు ఎలా కావాలంటే ఆ విధంగా ట్యాక్స్ కోడ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ట్యాక్స్ టైప్ అవుట్పుట్ కదా, ఇవ్వండి. ఏ అంటే అవుట్పుట్. ఎంటర్. అవుట్పుట్ ఇది 12%. ఇవన్నీ మనం చేసినవే, ఇక్కడ కనిపించేవన్నీ. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో అవుట్పుట్ జిఎస్టికి మనం జిఎల్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు ఇన్పుట్ చేసాం కదా, సేమ్ వే అవుట్పుట్ జిఎస్టి కూడా 3 టైప్స్ ఆఫ్ ది జిఎల్ మాస్టర్స్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా? అవుట్పుట్ జిఎస్టి అప్లికబుల్ ఆన్ ది సేల్స్ అంటే లయబిలిటీస్ లో తీసుకుందాం. వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కోడ్ FS00. FS00 కరెంట్ లయబిలిటీస్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నెంబర్ తీసుకోండి. మీకు తెలుసు ఏ జిఎల్ అకౌంట్ నెంబర్ ఎలా తీసుకోవాలి. కంటిన్యూ. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. అవుట్పుట్ ఎస్జిఎస్టి. కంట్రోల్ డేటా. ట్యాక్స్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయాలి. ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ కనిపిస్తుంది, చూసారా? ఇన్పుట్కి తీసుకున్నాం. సో అవుట్పుట్కి T3 తీసుకోవాలి. అవుట్పుట్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి. అవుట్పుట్ ఎస్జిఎస్టి, సిజిఎస్టి బోత్ 6% ఉన్నాయి. అదే డిఫరెంట్గా ఉంటే మళ్ళీ ఇంకొక ట్యాక్స్ కోడ్ని ఎక్స్ట్రా క్రియేట్ చేయాలి. T3 అవుట్పుట్ ఎస్జిఎస్టి ప్లస్ అవుట్పుట్ సిజిఎస్టి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. పోస్ట్ ఆటోమేటికల్లీ ఇస్తే మాన్యువల్ గా ఈ జిఎల్ అకౌంట్ ని పోస్ట్ చేయలేం, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి ఇన్వాయిస్ లో. సేవ్.
నెక్స్ట్ అవుట్పుట్ IGST. అవుట్పుట్ IGST. కరెక్ట్, CGST కరెక్ట్, ఐఎమ్ సారీ, CGST కరెక్ట్. ఇవ్వండి. కంట్రోల్ డేటా ఇక్కడ ఏం చేయాలి, డ్రాప్ డౌన్ చేసి ట్యాక్స్ కేటగిరీ తీసుకోవాలి. అవుట్పుట్, సారీ ఇదేంటిది, అంతేలే, కరెక్ట్, కరెక్ట్ ఇచ్చింది. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ IGST. ట్యాక్స్ కేటగిరీ అవుట్పుట్ IGST. T4 అంటే అవుట్పుట్ IGST. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G01, పోస్ట్ ఆటోమేటికల్లీ అండ్ సేవ్. సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ GST దేనిపైన అప్లికబుల్ అవుతుంది, సేల్స్ పైన అప్లికబుల్ అవుతుంది. సేల్స్ గ్రూప్ ఓపెన్ చేయండి. అవుట్పుట్ GST సేల్స్ పైన కదా, కాబట్టి సేల్స్ GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఒకటి సేల్స్ GL గ్రూప్ ఎలాబరేట్ చేయండి. 1 more GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. సేల్స్ అకౌంట్ 2. కంట్రోల్ డేటా, ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ స్టార్ తీసుకోవాలి, తెలుసు కదా. స్టార్, స్టార్ అంటే ఏంటి, డ్రాప్ డౌన్ చేయండి. స్టార్ అంటే ఏంటి, ఆల్ ట్యాక్స్ టైప్ అలౌడ్, స్టార్ ఇవ్వండి. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్, స్టార్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ది ట్యాక్సెస్కి అప్లికబుల్ అవుతుంది. పోస్ట్ వితౌట్ ట్యాక్స్ అలౌడ్ అంటే ట్యాక్సెస్ లేకుండా కూడా ఎంట్రీ అనేది పోస్ట్ చేయొచ్చు. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. సేవ్ చేయండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో OB40 వెళ్ళండి, అసైన్ చేయాలి. ఈ ట్యాక్స్ ఈ GL అకౌంట్స్కి ట్యాక్స్ టైప్స్కి అసైన్ చేయాలి. OB40 డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఏమున్నాయి, TA 3, TA4, TA5, TA6 ఉన్నాయా, ఇక్కడ కనిపిస్తాయి ఈ లైన్లో. వెయిట్ TA4, TA5, TA6, అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST, అవుట్పుట్ IGST. TA4 పైన డబుల్ క్లిక్ చేయండి. కంటిన్యూ. పోస్టింగ్కి ఎస్ అనండి. అగైన్ పోస్టింగ్కి 40 డెబిట్, 50 క్రెడిట్ ఇవ్వండి.
అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ SGST GL అకౌంట్ని పిక్ చేసుకోవాలి ఇక్కడ. ఎంటర్ చేయండి. అవుట్పుట్ SGST అయినా కరెక్టేనా అది? కరెక్ట్. సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. కంటిన్యూ. నెక్స్ట్ TA5 పోస్టింగ్ కీ ఎస్ అనండి. పోస్టింగ్ కీ 40 50 సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చేశాం కదా అంతే. అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ అనండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. అవుట్పుట్ CGST. మీరు GL అకౌంట్స్ ప్రాపర్గా పిక్ చేయాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సేవ్. బ్యాక్ వెళ్ళండి. $40 డెబిట్, $50 క్రెడిట్. అవుట్పుట్ IGST. సేవ్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. సో ఇవన్నీ ఎందుకు చేస్తామో తెలుసు కదా, ఇవి ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి GL అకౌంట్స్ అనేవి, అందువల్ల. నెక్స్ట్ SM30 ట్యాక్స్ కోడ్స్ SM30 వెళ్ళండి. ఇక్కడేమి ఇవ్వాలి? టేబుల్ నేమ్ నేను చెప్పాను కదా, బ్యాక్ స్పేస్ ఇవ్వండి. J_ అది ఇవ్వండి. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ట్యాప్ పట్టుకోండి. T4 ట్యాక్స్ కోడ్ ఏంటి మనం క్రియేట్ చేసింది? T4. నెక్స్ట్ TA11 T5 T3 కదా మనం క్రియేట్ చేస్తుంది. T3 T4 కదా. T3 ఇన్పుట్ సార్, T4 T5 T6 అవుట్పుట్. Hmm? T3 వరకు ఇన్పుట్ సార్, T4 నుంచి అవుట్పుట్. అదే T1 T2 రెండే తీసుకున్నాం. T1 అంటే ఏంటి? T1 అంటే ఏంటి? ట్యాక్స్ కోడ్స్ నేను అంటుంది FTXPలో క్రియేట్ చేసాం. T1 T2 క్రియేట్ చేసాం. T2 T3 T3 T4 చూసారా, ఇవి మనం క్రియేట్ చేస్తుంది. ఓకే. T3 T4 T4 ఇచ్చేసారు. T3 T4 ఎలా అయినా పర్వాలేదు. T3 T4. సో T3 అంటే అవుట్పుట్ SGST ప్లస్ CGST. T4 అంటే అవుట్పుట్ IGST. ఈ ట్యాక్స్ కోడ్స్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. ఈ ట్యాక్స్ కోడ్స్ ని బేస్ గా చేసుకుని ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. సో T3 ఇస్తే ఏంటి? అవుట్పుట్ SGST, అవుట్పుట్ CGST ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. T4 ఇస్తే అవుట్పుట్ IGST ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి. మరి మీ డౌట్ వస్తుంది, మరి UGST ఎలా చేయాలి? సేమ్ ప్రాసెస్, నేను చెప్పిన ప్రాసెసే మళ్ళీ చేయాలి. వన్ మోర్ స్టెప్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. వన్ మోర్ స్టెప్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. సేవ్ చేయండి. ఓకే. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఇప్పుడు ఏ టీ కోడ్లో చేయాలి? ఎవరు చెప్తారు? టీ కోడ్ ఏంటి? FB70. ఆ? FB70. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఆన్సర్, ఎక్సలెంట్, అప్రిషియేట్. FB70 అవుట్పుట్ అనేది సేల్స్ కదా, FB70కి వెళ్ళాలి. వెళ్ళండి.
కస్టమర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. ఓ పని చేద్దాం, ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. ఫస్ట్ ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళి మార్చండి, తీసేయండి. తీసేయండి, అమౌంట్ తీసేయండి. క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ నెట్ అమౌంట్ తీసేయండి. తర్వాత చేద్దాం. సేల్ చేయండి. FB70 వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్, నెక్స్ట్ క్రింద ట్యాక్స్ టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? మనకేం అవసరం లేదు. సేల్స్ అకౌంట్ తీసుకోండి. క్రింద సేల్స్ అకౌంట్ 2. సారీ, మర్చిపోయాను, ట్యాక్స్ యాడ్ చేయాలి కదా. ఇవ్వండి ఇవ్వండి. క్యాలిక్యులేషన్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, T1 T2 అంటే ఇన్పుట్, T3 అంటే అవుట్పుట్ జిఎస్టి. T3 ఇవ్వాలి. సేల్స్ అకౌంట్ ఇవ్వండి క్రింద. అమౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. ఓకే, అవుట్పుట్ జిఎస్టి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ పైన యాడ్ అవుతుంది. ఇది కామన్, సేల్స్ అకౌంట్ పైన కాబట్టి సేల్స్ అకౌంట్ పైన అవుట్పుట్ SGST క్రియేట్ అవుతుంది. SGST CGST. ఇక్కడ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 8,000. 8,928 రూపీస్. దానిపైన 6% 6% అవుట్పుట్ SGST ప్లస్ CGST యాడ్ అయింది. టోటల్ 10,000. సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి. సిమ్యులేట్ చేశాం కదా, ఐమ్ సారీ. నెక్స్ట్ వన్ మోర్, సేమ్ వెండర్, సేమ్ కస్టమర్ తీసుకోండి. ఇంతకుముందు చేశాం కదా, సేమ్ ప్రాసెస్ ఇది కూడా. అమౌంట్ ఇవ్వండి. ట్యాక్స్ కోడ్ తీసుకోండి. అవుట్పుట్ IGST అంటే T4 అంటే అవుట్పుట్ IGST. సేల్స్ అకౌంట్ 2 క్లియరింగ్ చేయాలి మీరు. $10,000. ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్స్కి వెళ్ళండి. సో ఇప్పుడు 10,000 ఇంక్లూడ్ అయింది. 10,000 పైన యాడ్ అవ్వాలి. సేవ్. సేవ్ చేస్తారా? FB70. డ్రాప్ డౌన్ చేయండి. T3
అమౌంట్ ఇవ్వకూడదు, తర్వాత ఇద్దాము. సేల్స్ అకౌంట్ 2 ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఈ వాల్యూ మైనస్ తీసుకోకూడదు, మైనస్ కాపీ చేయకుండా రిమైనింగ్ వాల్యూని ఇక్కడ యాడ్ చేయాలి. ఎంటర్, సిమ్యులేట్, పోస్ట్. చూసారు ఇక్కడ ఏమైంది? 10,000 పైన యాడ్ అయింది ట్యాక్స్ అనేది. 600 ఎస్జిఎస్టి 6%, సిజిఎస్టి 6%, టోటల్గా 11,200. సేవ్. నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. టుమారో కూడా 7కి జాయిన్ అవ్వండి. టుమారో మార్నింగ్ 7 o'clockకి జాయిన్ అవ్వండి. రేపు వేరే టాపిక్ ఉంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్, రేపు కంప్లీట్ చేద్దాం. అది 7కి జాయిన్ అవ్వండి, సాటర్డే సండే. సేల్స్ అకౌంట్ 2, ఎంటర్ అమౌంట్, ఎంటర్. సో ఇక్కడ మైనస్ కాపీ చేయకూడదు, మైనస్ కాకుండా రిమైనింగ్ వాల్యూ కాపీ చేసి హెడర్ లెవెల్లో యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు క్యాల్కులేట్ చేయకుండా డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎంటర్, సిమ్యులేట్. చూసారా 10,000 పైన అవుట్పుట్ ఐజిఎస్టి అనేది 12%, అంటే 1200, 11,200. సేవ్. కంప్లీటెడ్. ఓకే, క్లియర్ కదా? అయిపోయింది. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ కంప్లీట్. ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్. అలాగే ఇన్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది పర్చేజెస్, అవుట్పుట్ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ ది సేల్స్ కదా. ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇన్పుట్ జిఎస్టీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఈ 10 స్టెప్స్ చెప్పాలి మీరు, మర్చిపోవద్దు. తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్, ఎఫ్టిఎక్స్పి ట్యాక్స్ పర్సంటేజెస్ ఎక్కడ అప్డేట్ అవుతాయి? ఎఫ్టిఎక్స్పిలో అప్డేట్ అవుతాయి. మీరు కాన్ఫిగరేషన్ చేసేసారు, అడిషనల్గా ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, పర్సంటేజెస్ అవి యాడ్ చేసుకోవాలి, ఎఫ్టిఎక్స్పిలో యాడ్ చేసుకుంటారు. యూనియన్ టెరిటరీ చేయాలి. ఇవన్నీ వన్ మోర్ స్టెప్ యాడ్ చేసుకుంటూ వస్తారు. అలాగే ఇవి కూడా ప్రతిదీ కూడా స్టెప్స్ యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చేంజ్ అవ్వదు ఏంటి? క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఇది ఒకటి మాత్రం చేంజ్ అవ్వదు, మిగతాది మొత్తం చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం 4 వేస్లో ఆల్మోస్ట్ 4 డైమెన్షన్స్లో కాన్ఫిగరేషన్ చేసాం. 4 టైప్స్ ఆఫ్ ది ట్యాక్స్ కోడ్స్ని క్రియేట్ చేసాం, 4 టైప్స్ ఆఫ్ ది పర్సంటేజెస్ తీసుకున్నాం. సో దీన్ని బేస్గా చేసుకుని మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది మొత్తం చదవండి, ఇంపార్టెంట్ ఈ కోడ్ ఇది, ఎఫ్టిఎక్స్పి. అలాగే ఇన్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, అవుట్పుట్ జిఎస్టీ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అంటే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ టుమారో డిస్కస్ చేద్దాం. సిలబస్ కార్డు చూపించేయండి. టుమారో కూడా 7 AM జాయిన్ అవ్వండి. 7 AM. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ కంప్లీట్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? విత్ హోల్డింగ్ ట్యాక్స్. రేపు చెప్తాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ 7 AM జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు.
రైట్. థ్యాంక్ యూ అండి, బాబాయ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టి అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అప్లికబుల్ ఆన్ ది పర్సన్స్ గ్రాస్ ఇన్కమ్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ is nothing but direct tax imposed on the person's gross income. Tomorrow we will discuss about the withholding tax. దీన్ని టీడీఎస్ అంటారు. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అర్థం. టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అని అర్థం. టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాబాయ్, గుడ్ డే. ఎవరో డౌట్ అడిగారు కదా, క్లియర్ ఉందా? ది ఎఫ్పిఎక్స్టీలో ఎఫ్పిఎక్స్టీలో డిఫరెంట్ పర్సంటేజెస్ ఇప్పుడు T1 T2 T3 అలా యాడ్ చేశారు కదా. ఇప్పుడు నేను 2.5% అట్లా కావాలంటే 5% కి మళ్ళీ T4 T5 T6 అట్లా క్రియేట్ చేయాలా అంతే లేకపోతే అంతే, సేమ్ ప్రాసెస్. మనం ఎలాగైతే 4 ట్యాక్సెస్ క్రియేట్ చేసామో అదే విధంగా ఫస్ట్ నుండి మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే 3 క్రియేట్ చేసాం కదా, మీకు ఓన్లీ 1 మోర్ స్టెప్ ఎక్స్ట్రా అనుకోండి. 1 మోర్ ట్యాక్స్ టైప్స్ కావాలంటే 1 మోర్ ట్యాక్స్ ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకుంటారు. ఫస్ట్ నుండి చేసుకుంటూ రావాల్సింది. ఈ 10 స్టెప్స్ చేయాలి. ఓకే 10 స్టెప్స్ ఆ? అంటే అవుట్పుట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ నార్మల్ గా మెయిన్ ట్యాక్స్ లాగా ఉంటుంది కదా. ఏంటి అర్థం అవట్లేదు. అవుట్పుట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అది నార్మల్ కామనే కదా. కామన్ అండి. మళ్ళీ 10 ఇన్పుట్ స్టెప్స్ ఏమో పర్చేజెస్, అవుట్పుట్ కి అయితే సేల్స్ అన్నమాట. ఓకేనా? ఒకసారి కాన్ఫిగరేషన్ చేసి ఇక్కడ నాకు నాకు నాయిస్ వస్తుంది, ఏదో అనౌన్స్మెంట్ జరుగుతుంది బయట. మీకు డౌట్ ఉంటే పర్సనల్ కాల్ చేయండి. రైట్. ఓకే. థ్యాంక్ యూ అండి, బాబాయ్.